గేట్లు ఎత్తేశారు, ఘర్షణల గేట్లు ఎత్తేశారు. నాయకుల పిలుపుల ప్రతిస్పందన కారణంగా తన్నడం, తన్నిచ్చుకోవడం, చంపడం, చంపించుకోవడం, తగలబెట్టించుకోవడం, ఆస్తులు ధ్వంసం చేయడం అనేటువంటి అహంకారపూరిత, లేకపోతే కనుక అర్థం పర్థం లేని ఆవేశాలతో రెచ్చిపోతూ నాయకులు దర్జాగా వాళ్ళ కుటుంబాలతో వాళ్ళ భార్యా బిడ్డలతో ఎంజాయ్ చేస్తూ ఉంటుంటే ఇక్కడ వీళ్ళ భార్యా బిడ్డల్ని రోడ్డున పడేసి జైళ్ళకి పోవడానికి సిద్ధపడుతూ అవతల వాళ్ళ భార్యా బిడ్డల్ని నాశనం చేస్తూ ప్రాణాలు తీయడానికి సిద్ధపడుతున్నటువంటి ఫ్యాక్షనిజం ఇప్పటికి పల్నాడు, మరోవైపున రాయలసీమలో మళ్ళీ పురుడు పోసుకుంటుంటే ఇప్పుడు ఈ వ్యవహారం కాస్త కొత్త కొత్త ప్రాంతాలకు పాకుతూ ఉండడం అన్నట్టు సంచలనం సృష్టిస్తోంది. తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఓటు వేశారంటూ ఇద్దరు మహిళల మీద, ఒక యువకుడి మీద విచక్షణారహితంగా దాడి చేసినటువంటి సంఘటన విశాఖపట్నం లాంటి ప్రశాంతతకు మారుపేరైనటువంటి ప్రాంతంలో చోటు చేసుకోవడం, ఈ అమ్మాయి అట్లాంటి తీవ్రంగా గాయపడినటువంటి సంఘటన సంచలనం సృష్టిస్తోంది. ఇట్లాంటి రాక్షసుల్ని కాల్చవతల పడేయలేకపోతున్నటువంటి మన ప్రజాస్వామ్యం సాక్షిగా ఇలాంటి అరాచకం జరుగుతోంది. పోలీసులు అనాలా, ఎవరిని అనాలన్నటువంటిది అర్థం కాని పరిస్థితి. తెలుగుదేశం పార్టీ సింపథైజర్స్ మీద జరిగినటువంటి ఈ దాడిని ఖండించడం కాదు, అలాంటి బాధ్యుల్ని తీసుకెళ్లి అవసరమైతే కాళ్ళ కింద కాల్చని మోకాళ్ళ కింద అలాంటి వెధవల్ని